నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మరొక 6 రోజుల్లో పోలింగ్ అయితే జరగనుంది. ఇక మే 13వ తారీఖున అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపు కోసం అయితే శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఏపూరి సోమన్న ఉన్నారు. అసలు ఏపూరి సోమన్న కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చింది? ఏపూరి సోమన్న ప్రస్థానం రాజకీయంలోకి పోతుందా, లేదు అంటే పాటగాడిగానే ఉంటాడా? అసలు బహుజన యుద్ధ నౌక అనేటువంటి ఆ యొక్క పేరును ఇంకా ముందుకు తీసుకుపోదలుచుకున్నాడా, లేదు అంటే ఏదైనా నామినేటెడ్ పోస్ట్లోకి పోదలుచుకున్నాడా? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా వేపూరి సోమన్న ఉన్నాడు, బహుజన యుద్ధ నౌక. అన్న నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అధికార పార్టీలోకి ఇప్పటి వరకు మీరు ఆ యొక్క ఆనందాన్ని ఎప్పుడు పొందినట్టుగా లేరు. పొందినా కానీ బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ మూమెంట్లో మీరు జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎట్లా ఉంది ఈ యొక్క గతంలో అదే పార్టీలో పనిచేయడం జరిగింది, మధ్యలో కొంచెం బయటికి రావడము, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరైతే అదే పార్టీలోకి రావడం, ఎట్లా ఉంది ఈ యొక్క 15-20 రోజుల వ్యవస్థ? అంటే కాంగ్రెస్ పార్టీతో నా జర్నీ అనేది అది ఏదో కొత్తది కాదు. ఎస్. ఎట్లా ఉంది అని అంటే దాన్ని ఏదో నేను కొత్తదనంగా చెప్పేది ఏముంటుంది, మాదే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముత్తాతలు అయ్యా కానించి కుటుంబం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలతో సహా హోల్సేల్గా కొనుక్కున్నప్పుడు, అధికార పక్షం కొంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని మొత్తం రద్దు చేసి ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క బలమైనటువంటి వాయిస్ను ప్రజల గొంతుకగా వినిపించారు. కాంగ్రెస్ పార్టీ కోసం సాంస్కృతిక సేన అనేటువంటిది ఒక సేనను 2016-17లో సాంస్కృతిక సేనను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక సేనను ఏర్పాటు చేసి ఆ సాంస్కృతిక సేన ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది కవులను, కళాకారులను ఏకతాటి మీద తీసుకొచ్చి ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ప్రజల యొక్క వాణిని వినిపించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పనిచేయడం జరిగింది. ఖచ్చితంగా అనేక మంది ఉద్యమకారులను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ మనకు సరైనటువంటి వేదిక, కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఎజెండా. మొత్తం ఇంటర్వ్యూలోకి పోయే ముందు ప్రజాపాలన అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాలన కొనసాగిస్తూ ఉంది. మొదటి రోజే రాజకీయంగా ముఖ్యమంత్రిగా అయినాక మొదటి రోజే డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటువంటి స్టేజ్ నుంచే ప్రజాపాలన కొనసాగించబోతున్నామని చెప్పడము, ఆ వెంటనే జ్యోతిబాపులకు సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే ప్రగతి భవన్ అంటామో ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్గా మార్చడము, ఇట్లా చకచక కొన్ని పనులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే రోజు బస్సులకు సంబంధించినటువంటి విషయంలో మహిళలకు ఫ్రీ బస్ అనేటువంటి దాన్ని తీసుకురావడం, ఇట్లా ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ప్రజాపాలన పైన ఒక పాట రూపకంగా ప్రజలకు చెప్పాలంటే సోమన్న అంటేనే ఖచ్చితంగా మనకు ఉద్యమం గుర్తొస్తూ ఉంటుంది, పాటలు గుర్తొస్తూ ఉంటాయి. పాట రూపకంగా ప్రజాపాలన గురించి చెప్పాలంటే, ప్రజాపాలన గురించి చెప్పాలి అని అంటే ప్రజాపాలన ఒక నిరంకుశత్వమైనటువంటి ఒక దోపిడీ పాలనను, దొంగల పాలనను, మోసకారుల పాలనను విముక్తి చేసి తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని, ఊపిరి పీల్చుకునేటువంటి వాతావరణం, స్వేచ్ఛా వాయువులు ఉండేటువంటి వాతావరణాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఓకే, అది తీసుకురావడం జరిగింది ప్రజల్లో. దాన్ని మేము ఏ దొరగడీలు కూలగొట్టి పాలన తెచ్చాం, ప్రజాపాలన తెచ్చాం, నియంతృత్వ పాలనపై నిప్పులు జరిగాం, నియంతృత్వ పాలనపై నిప్పులు జరిగాం, ప్రజాపాలన తెచ్చాం. అరే దొరగడీలు కూలగొట్టి పాలన తెచ్చాం, ప్రజాపాలన తెచ్చాం. అట్లా రైతన్నలు ఏకమయ్యి పాలన తెచ్చాం, ప్రజాపాలన తెచ్చాం. నిరుద్యోగుల తండ్రాటను చూసాం, ప్రజాపాలన తెచ్చాం. అరే కార్మికుల కష్టాలను కండ్లతో చూసాం, ప్రజాపాలన తెచ్చాం. నియంతృత్వ పాలనపై నిప్పులు చెరిగింది మేము, ప్రజాస్వామిక తెలంగాణ గొంతై నినదించాము,
ప్రజాపాలన తెచ్చాం ప్రజల మధ్యకు వచ్చాం, ప్రజాపాలన తెచ్చాం ప్రజల మధ్యకు వచ్చాం, దొరగడిలు కూలగొట్టి పాలన తెచ్చాం ప్రజాపాలన తెచ్చాం. అట్లా ఈ ప్రజాపాలన యొక్క ఉద్దేశం ఏంది అని అంటే 10 సంవత్సరాల కాలం పాటు ప్రజలకు ప్రభుత్వానికి ఒక గ్యాప్ ఏర్పడ్డది. ఒక గ్యాప్ ఏర్పడి ముళ్ళ కంచెతో వాళ్ళే బంధించుకొని, ఇనుప గేట్లను పెట్టుకొని బంధించుకొని, బందీ అయినటువంటి దొరల గడిల్లో బందీ అయిన తెలంగాణ పరిపాలనను ప్రజల మధ్యకు తీసుకొచ్చారు. దాని పేరే ప్రజా పరిపాలన, ప్రజాపాలన దాని పేరే. అందువల్ల ప్రజాపాలన అని ఎందుకు పదం వాడుతున్నారు అంటే, ఓట్లేసినటువంటి ప్రజలు తమ హక్కుల కోసం, తమ సమస్యల కోసం చెప్పుకోవడానికి ఆ పాలకుల కాడికి ఈజీగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే ప్రజలైనా పోయి ఆ పాలకుడిని కలవాలి, లేదా పాలకుడైనా పోయి ప్రజలకు రావాలి. ఈ రెండు జరిగినప్పుడే దాన్నే ప్రజాపాలన అంటాం. అది లేనప్పుడు గడీల పాలన అంటాం, దొరల పాలన అంటాం, కుటుంబ పాలన అంటాం, నియంతృత్వ పాలన అంటాం, హిట్లర్ పాలన అంటాం, ఎన్నో గుర్తు తెచ్చుకుంటాం మనం. నిజాం పాలన అంటాం, రజాకార్ల పాలన అంటాం, పెత్తందారుల పాలన అంటాం, దోపిడి దొంగల పాలన అంటాం, వెధవల పాలన అంటాం, బద్మాష్ పాలన అంటాం, బాడకవుల పాలన అంటాం, లుచ్చగాండ్ల పాలన అంటాం, బచ్చగాండ్ల పాలన. ఎప్పుడైతే ప్రజలకు రెస్పెక్ట్ ఇచ్చి, ప్రజలకు ఏ ప్రజలైతే మమ్మల్ని నమ్మి ఓట్లేశారో ఆ ప్రజలకు మేము జవాబుదారితనంగా ఉండాలి అని చెప్పి ఆ ప్రజలకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, ఆ ప్రజలను దగ్గరికి తీసుకున్నప్పుడు, వాళ్ళ కష్టం విన్నప్పుడు, వారి బాధ దుఃఖం విన్నప్పుడు దాన్ని ప్రజాపాలన అంటాం. ఇదే సందర్భంలో మీరు బీఆర్ఎస్ పార్టీలోకి పోయి దాదాపుగా ఒక 3.5-4 నెలలు మాత్రమే బీఆర్ఎస్ లో ఉన్నట్టున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో మీరు కేసీఆర్ ను వ్యతిరేకిస్తూ మీరు ఒక సపరేట్ గా ఉద్యమాన్ని నడిపినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత సాంస్కృతిక సారథి లాంటి ఉద్యోగం ఏదో వస్తే దాన్ని తృణప్రాయంగా నాకు అవసరం లేదు, దీనిలో నేను వెట్టి చాకిరీ చేయలేను, నేను గులాంగిరి చేయలేను అని చెప్పేసి బయటకు వచ్చి మీరు 2016-17 సంవత్సరంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఒక సుందరయ్య విజ్ఞాన కేంద్రం లాంటి దానిలో కళాకారులతో ఒక వ్యవస్థను ఏపూరి లొల్లే పెట్టినటువంటి ఏపూరికి బీఆర్ఎస్ లోకి పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తప్పు చేసిన అనిపించట్లేదు? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, చెప్పండి. కేసీఆర్ ద్వారా కోట్లు సంపాదించుకొని పార్టీ మారినోనికి, లేదా కాంగ్రెస్ పార్టీలో పదవులు తీసుకొని కోటాన కోట్లు సంపాదించుకొని పార్టీలు మారినోనికో సిగ్గు, శరాలు, లజ్జాలు ఉండాలి. నాలాంటి ఉద్యమకారుడికి నేను వెనుకబడ్డ కులం, వెనుకబడ్డ జాతి, వెనుకబడ్డ వర్గాలుగా మేము ఏదో చిన్న చిన్న అవకాశాలు ఏదైనా దొరుకుతుందేమో, ఏదైనా ఒక అవకాశం వస్తుందేమో అని తప్ప నా కొడుకు నాకేం పదవులు ఇచ్చిండు? ఎవనోని పదవులు అనుభవించి ఊరేగుతున్నాను నాకు సిగ్గుపడాలని. నేను చేసేది రాజకీయమా ఉద్యమమా? రాజకీయమే చేస్తున్నా, రాజకీయ పార్టీలో ఉన్న రాజకీయం. అవును, సిగ్గుపడాల్సినంత తప్పు నేనేం చేసినా? ఏం చేసినా నేను చెప్పు. నువ్వు పోనీ నువ్వే అను. ఏం సోమన్నా కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు 10 ఏళ్ళు పదవి అనుభవించడవు, మళ్ళా అది పోగానే బీఆర్ఎస్ రాగానే మళ్ళీ బీఆర్ఎస్ లో పదవులు అనుభవించడవు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చినావు పదవి అనుభవిస్తారు అని అడగరాదు నన్ను. మీరు చేయలేదు కదా, నువ్వు అడగయ్యా నన్ను. మీరు అధికారంలో చెప్పడం జరిగింది. ఏ పురుషమన్నా నీకు సిగ్గు లజ్జ ఉందా అని అడుగు, నన్ను అడుగు. ఎన్ని పదవులు తింటావు? ఇంకా ఓడొద్దా? నువ్వే తింటావు పదవులన్నీ. తీసుకోలేదు కదా, అదే మా ప్రశ్న. మరి అందుకే నాకెందుకు అంటున్నా. ఓకే, అట్లా చేసే దొంగ నా కొడుకులకు లేదు, నాకెందుకు ఆ పని? ఓకే సరే, ఓ మిస్టేకో పొరపాటో తప్పటడుగు ఏదో రేవంత్ రెడ్డి గారిని వదిలిపెట్టిపోవడం అనేది తప్పే. ఓకే, అయితే నేను అప్పటికి షర్మిల గారి పార్టీలో ఉన్నాను. వైఎస్ షర్మిలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉండి ఆ పార్టీ నుంచి సరే తుంగతుర్తి నుంచి ఒక అవకాశం వస్తుందేమో అనేటువంటి ఆశ కోసం ఎదురు చూసిన. నేను ఆ పార్టీలోకి పోయింది అందుకోసం. ఆ తర్వాత అది రాలేదు. ఆ క్రమంలోనో నా కోపమో వాళ్ళ కోపమో మంచిగా చూడ కొంత మిస్కమ్యూనికేషన్ జరిగింది. ఓకే, మిస్కమ్యూనికేషన్లా నేను పోవడం జరిగింది. కానీ నేను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి గారు రాకముందు నుంచే వారితో జర్నీ అయి తిరిగినటువంటి వాడిని. 100%. అంటే వారు టీడీపీలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, చాలా ఏ వేదికైనా కానీ రేవంత్ రెడ్డి మనిషి అంటే ఎప్పుడు సోమన్నా అనేటువంటి పని నేను చేసిన భుజాన్ని వేసుకొని కష్టపడ్డ తిరిగిన. ఎవరు నేను ఆ రోజు అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే, మల్లన్న సాగరుల మునిగిపోయిందే మునిగిపోయిందే, ఇవన్నీ నేను పాడినోళ్ళు.
ఎవడి పాల ఇందులో కానివ్వండి ఏదైనా కానీ మీ నుంచి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉండి నేను పనిచేసినప్పుడు వచ్చిన సాహిత్యమే, వందల పాటలు. ఆయన ఏ వేదిక మీద ఉంటే ఆ వేదిక మీదకే పోయి పాటలు పాడిన. ఎట్లా అనిపించింది మీరు తెలంగాణ ఉద్యమంలో చూసినటువంటి కేసీఆర్కి, ఆ తర్వాత కేసీఆర్ వేదికను మీరు కూడా పంచుకున్నటువంటి సందర్భాలు కోకోలంగా కనబడతా ఉన్నాయి మొన్న ఎలక్షన్స్ లో. ఎట్లా అనిపిస్తుంది ఆ జర్నీ? ఏమన్నా మార్పులు కనబడుతున్నాయా అప్పటికి ఇప్పటికి కేసీఆర్ లో? నేను మీకు ఒక క్లారిటీ ఇస్తానండి, ఇక పదే పదే మీరు ఆ చర్చ తీసుకురాకూరి. నేనేమంటున్నంటే పోనీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళతో కనీసం దళిత బంధు అనే స్కీమ్ కూడా మా ఇంటికి రాలేదు, మా ఇంటికి లేదు. అంటే మేము వాళ్ళతో ఉండి ఏదైనా పదవి అనుభవించో, ఏదైనా 10 రూపాయలు అనుభవించో, లేకపోతే ఇంకేదన్నా అనుభవిస్తే సరే ఆ పార్టీ ద్వారా మేము ఈ లబ్ధి పొందినామనేటువంటి ఆలోచన ఉంది. దానికంటే నిందల పాలు ఎక్కువైనాం. ఆ 2 నెలల పాటు నిందల పాలు ఎక్కువైపోయినాయి. ఇలా పార్టీ మారి కోట్లు సంపాదించి మంత్రులయ్యి, ఉప ముఖ్యమంత్రులయ్యి, ఎమ్మెల్సీలయ్యి, ఎమ్మెల్యేలయ్యి, ఇట్లా అయినోడు మారితే అసలు ఆ చర్చే లేదు. మారిన వాళ్ళు కూడా లేరు, కానీ నాది ఏది లేదు, ఆ చర్చ కూడా లేదు. కానీ నేను మాత్రం ఒకసారి కండువా కప్పుకుంటే ప్రపంచమే మొత్తం మునిగిపోయింది అన్నట్టు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా మీకు, రేవంత్ రెడ్డి గారిని వదిలిపెట్టిపోవడం అనేది తప్పిదమే, చారిత్రాత్మకమైన తప్పిదమే. అది దాన్ని సరిదిద్దుకోవడం కోసమే నేను మళ్ళీ ఎంటర్ అయినా. ఎందుకంటే నేను పనిచేసింది ఇక్కడ. ఇప్పుడు వెనకట పెద్ద మనుషులు మాట అంటారు, పెసర్ చేనులో పోగొట్టుకొని పప్పటికెళ్ళి దేవులాడుకోవద్దట. అవును, పెసర్ చేనులో పెసర్లన్నీ ఇక్కడ పోగొట్టుకొని పప్పటికెళ్ళి పోయి పప్పు దేవులాడితే దొరుకుతుందా? అక్కడే పోయింది కదా. అవును, నా రాజకీయ జీవితం సరే ఇయ్యాల కాకపోవచ్చు, ఇంకా 6 నెలలు కావచ్చు, ఏడాది కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు. నేను కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలను హోల్సేల్ గా కొనుక్కున్న రోజే గర్జించి వద్దురా పోదోరో, నీ పాలనొద్దురా పోదోరా, ఇక వశంగాదురా పోదోరో, నేను మోయలేమురా మాదోరా అని పాడిన ఉన్నాయి. అవును, మరి నేను నా తప్పిదాన్ని నేను సరిదిద్దుకోకపోతే నేను చరిత్రలో నేను మోసం చేసుకుంటా, నన్ను నమ్ముకున్న వాళ్ళ మోసం చేసిన ఉన్నయితా అని నేను ఇమీడియట్లీ చదువుకొని వద్దు, నేను ఈడనే ఉండని, గాడనే ఉండని, ఇంకేడనే ఉండని, కానీ జెండా కాంగ్రెస్ జెండే ఉంటుంది. కొంతమంది చెప్తా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా అడగాలనుకుంటున్నా. సోమన్నగా మీరు దాదాపు 3 దశాబ్దాల నుంచి వెళ్ళి పాలిటిక్స్ చూస్తున్నారు. ఒక బహుజన యుద్ధ నౌకగా పేరు తెచ్చుకున్నటువంటి మీకు పదవులన్నీ అనుభవించి కండువాలు మార్చుకుంటూ ఇక నేను చావుదాలానికి వచ్చినా నాకు కాంగ్రెస్ పార్టీ కండువ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి కొంతమంది వస్తూ ఉన్నారు. అలాంటి రాజకీయ నాయకుల గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా మందిని అబ్జర్వ్ చేయాలి. నేనేమంటున్నాను, మీరు నన్ను ఒక మాట అడిగారు కదా, మీకు సిగ్గు అనిపిస్తలేదా, లేకపోతే ఏమన్నారు నన్ను తప్పు చేసినట్టు అనిపించట్లేదా అన్నారు. అలాంటి పదాలు ఏమన్నా ఉంటే అక్కడ అలాంటి వాళ్ళకు గుర్తిస్తాయి అవి. నేను ఎవరి పేరు పెట్టాను, నాకంటే వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, చిన్న వాళ్ళు కావచ్చు, ఎవరి పేరు పెట్టా, ఎవరిని అననేను. నా గురించి మాట్లాడి నేను ఏమైనా మాట్లాడతాను, నేను ఎవరి గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. ఇదే సందర్భంలో రాజగోపాల్ రెడ్డి మీకు కండువ కప్పడం జరిగింది. ఆ తర్వాత 3-4 మీటింగ్స్ సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి మీరు కూడా అక్కడ జనాలను ఉత్తేజపరచడం, కాంగ్రెస్ పార్టీ గురించి పాడడం ఇవన్నీ జరుగుతూ ఉంది. రాజగోపాల్ రెడ్డితో కండువ కప్పుకునేటువంటి పరిస్థితి సేమన్నకి ఏమొచ్చింది? మీరు డైరెక్ట్ గా అన్ని దిక్కులో సోర్స్ ఉన్నటువంటి పర్సనే కదా. అంటే రాజగోపాల్ రెడ్డి తక్కువ చేయట్లేదు మేము. రాజగోపాల్ రెడ్డితో పాటుగా ఇక చాలా మందిని కూడా మేము ఊహించుకుంటున్నాం. మీ అభిమానులు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పండి. ఇప్పుడు సీఎం గారి టైం ఆ రోజు వీలు కాలేదు. ఓకే, రాజగోపాల్ రెడ్డి గారు కండువ కప్పారు, తప్పేంటి? తప్పకుండా. తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు సీఎం కాడికి వెళ్దాం అని, ఖచ్చితంగా సార్ అన్నాం. ఏదో అర్జెంట్ మీటింగ్ పడి వెళ్ళిపోతున్నట్టు అన్నప్పుడు మీరైనా కప్పండి సార్, నాకు సీఎం గారు కప్పినా ఒకటే, మీరు కప్పినా ఒకటే. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో, నేను నల్గొండ ఉమ్మడి జిల్లా మనిషిని. మేము మా భువనగిరి పార్లమెంటు, మా ఊరు, మా పరిధి మొత్తం వాళ్ళ పార్లమెంట్ కింద వస్తుంది. అక్కడ ఎంపీ, ఇంతకుముందు అన్న ఎంపీ, అంతకుముందు తమ్ముడు ఎంపీ, ఇప్పుడు మునుగోడు పరిధి శాసనసభ్యునిగా ఉన్నాడు. రేపు ఇప్పుడు భువనగిరి పార్లమెంట్కి ఇన్ఛార్జి. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మాకు వారికి ఏంటంటే 2009-2008 నుంచి బాగా దగ్గర సంబంధం. ఎక్కడ ఉండని మేము కోమటిరెడ్డి వాళ్ళు అంటే సోమన్న అంటే వాళ్ళ మనిషి, వాళ్ళకి ఒక ముద్ర మాకు ఉన్నది. అందువల్ల ఏ రోజు మేము ఏంటిది అని అనుకున్న వాళ్ళం కాము. సోమన్న అంటే వాళ్ళకి ప్రాణం, ప్రేమిస్తారు, అభిమానిస్తారు. కష్టాల్లో, బాధల్లో, మంచి చెడుల వ్యవహారాల్లో ఎక్కడ ఉన్నాయో మనవుడు అని. సోమన్న కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంది. ఇది మీరు ఒప్పుకోకపోయినా
నిజమైనటువంటి మాట. సోమన్నను కనీసం దగ్గరికి కూడా తీయలేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ హక్కున చేర్చుకుంటుంది అనేటువంటి నమ్మకం మీకు వినండి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారుతో కండగప్పుకోవడానికి వెంకరెడ్డి కప్పినా, రాజగోపాల్ రెడ్డి కప్పినా, రేవంత్ రెడ్డి కప్పినా ఒక పార్టీలో ఉన్నాను. కాకపోతే మా దామోదర్ రెడ్డి గారు వాళ్ళంటే మాకు బాగా చాలా గౌరవం. సరే, ఉన్న పరిస్థితుల్లో ఉన్న బిజీ షెడ్యూల్లో కలుసుకోలేకపోయినాం తప్ప కార్యక్రమాల్లో కలుస్తున్నాం వెళ్ళిపోతున్నాం. వాళ్ళంటే నాకు గౌరవం, వాళ్ళంటే ఇష్టం, ప్రేమ, అభిమానం. మాకంటే ముందు తరం నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అందువల్ల దీన్ని వేరే భూతద్దంలో పెట్టి ఈయన ఏదో ఆడికపోయింది, ఇది తప్పండి, ఇది రాంగ్. అది ఒక పార్టీలోకి వచ్చినప్పుడు మనిషి అయినప్పుడు నేను తెలవను ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి అపారమైనటువంటి ఇష్టం నేనంటే, గౌరవం. సోమన్న చెప్పు అని అంటాడు, అట్లా చాలా బాగా ప్రేమగా చూసుకునేటోడు. అందువల్ల మనం ఆయన నిందించేటువంటి పరిస్థితి కాదు, తప్పది. నాకు ఎవరు కప్పినా సమానమే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ సీనియర్ నాయకులు, ఆ రోజు సీఎం గారు కొంచెం బిజీ ఉన్నారు, వేరే షెడ్యూల్లో ఉన్నారు. తెల్లారితే కార్యక్రమాలు ఉన్నాయి కనుక రాజగోపాల్ రెడ్డితో కలిసాము. నేను చెప్తాను కదా, ఇప్పటికైనా జిల్లాలో ఇప్పుడు మా ఉమ్మడి జిల్లాకు వచ్చినా లేదా సూర్యాపేట జిల్లాకు వచ్చినా మాకు కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలన్నా కదలికలన్నా ప్రజలకు మంచి చెడు వ్యవహారాలు చూసే కాడ దామోదర్ రెడ్డి గారు, కోమరెడ్డి బ్రదర్స్, వీళ్ళ తర్వాతనే ఎవరైనా వీళ్ళు జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా వీళ్ళు అనుకుంటే ఖచ్చితంగా ఏ పేదోడైనా ఏ గరీబుడైనా ఆ పూట వాడిని ఖచ్చితంగా ఆదుకోవాలి, కాపాడాలని అంటే వాళ్ళే. ఇప్పటికి దామోదర్ రెడ్డి గారు పదవి ఉన్నా లేకున్నా తుంగతుర్తి, సూర్యాపేట ఈ ప్రాంతంలో వారు చాలా ప్రభావితం చేసినటువంటి మనిషి. ఇప్పటికి ఏ పదవి ఉండని లేకపోయి పదవి ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళ బోరు, ఏ పదవి లేకపోయినా తను కనపడ్డాడంటే వేల మంది ఇట్లా సంఖ్యలో ఇట్లా కలిసి వస్తారు దామోదర్ రెడ్డి గారు. ఏ పదవి లేకపోయినా వారి ఇంటి ముందు 24 గంటలు జనం పేపర్లు పట్టుకొని, సంచుల దరఖాస్తులు పట్టుకొని, సార్ ఎంఆర్ఓ ఆఫీస్కి చెప్పండి, సార్ కలెక్టర్ ఆఫీస్ కాడ చెప్పండి, సార్ పోలీస్ స్టేషన్ కాడ చెప్పండి, సార్ నాకు ఈ సమస్య ఉంది, సార్ ఈ భూమి సమస్య, ల్యాండ్ సమస్య, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి. ఎందుకంటే దామన్న చెప్పితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం. అందువల్ల అది మెయింటైన్ చేస్తున్నారు. ఆ ప్రజలతో వారికి ఆ సంబంధాలు ఉన్నాయి కనుక ఇప్పటికీ ప్రజల మధ్య ఉన్నారు. గెలుపైన ఓటమి సహజ జరగవచ్చు. కానీ దామోదర్ రెడ్డి అంటే బస్ పక్క నమ్మకం మాకు ఉన్నాడనే ధైర్యం. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా వాళ్ళు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరైనా కానీ మనిషి ఆపత అంటే కథం జోలు చేయబెట్టుడే తీసి 10 రూపాయలు ఇచ్చొచ్చాడు. వీళ్ళు అందుబాటులో ఉంటే వీళ్ళు, లేదు అంటే వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళు నమ్ముకున్న క్యాడర్తో ఇచ్చి పంపిస్తారు. ఇచ్చిన మనం అట్లాంటి వాళ్ళు అక్కడ జిల్లాలో ఉన్నారు. రాష్ట్రంలో అద్భుతంగా రేవంత్ రెడ్డి గారి మద్దతు ఉంటుంది నాకు. రేవంత్ రెడ్డి గారి సపోర్టు, రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఖచ్చితంగా నాకు ఉంటుంది. ఇక నాకు ప్రాబ్లమ్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రానికి వస్తే రేవంత్ రెడ్డి గారి మద్దతు ఉంది. జిల్లాకు వస్తే కోమరెడ్డి బ్రదరు, దామోదర్ రెడ్డి గారు. అటు పక్కనే మా ఊరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ గా ఉన్నారు. వారంటే చాలా అపరమైనటువంటి గౌరవం. వారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడే మేము కలిసి పనిచేసినటువంటి వాళ్ళు. సాంస్కృతిక సేన పెట్టింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలోనే. రాష్ట్రంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అప్పుడు మేము నిర్వహించాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ గురించి కొంచెంసేపు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. భువనగిరి పార్లమెంటు పరిధిలో మీకు సంబంధించి మీరు తుంగతుర్తి కానివ్వండి, అటు భువనగిరి లోకల్ కానివ్వండి, మునుగోడు కానివ్వండి, ఆలేరు, ఇట్లా అన్ని నియోజకవర్గాలు ఉంటా ఉన్నాయి. మొత్తం 7కు 7 క్లీన్ షిప్ చేసినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు ఎంపీ నియోజకవర్గానికి వచ్చేసరికి ఎంపీలో ఎట్లా ఉండబోతుంది అనుకున్నారు? అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు పోటీలో ఉన్నారు. రేవంత్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి అని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఎట్లా ఉండబోతుంది? ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? అక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పరిస్థితి? కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఏది? భువనగిరి పార్లమెంట్. అవును. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నుంచి, యువజన కాంగ్రెస్ నుంచి ఎదిగినటువంటి నాయకుడు. రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. అందువల్ల ఇటు కోమరెడ్డి బ్రదర్స్ యొక్క ప్రజల్లో ఉన్న బలం అనుకో, దామోదర్ రెడ్డి గారి యొక్క ప్రభావితం సూర్యాపేట, మన ఇది తుంగతుర్తి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటిది, నకరికల్లు, తుంగతుర్తి ఈ ప్రాంతం, ఈ ప్రభావితం అంతా కూడా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ మొత్తం ఇటు పనిచేస్తుంది. తర్వాత సీఎం గారి మీద ఉన్నటువంటి అభిమానం, ఇవన్నీ కూడా తోడైతే ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలవబోతా ఉంటారు. ఈ 6 ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు. తర్వాత 7 జనగామ కాన్స్టిట్యున్సీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతం. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు అద్భుతంగా ఉంటారు. మల్రెడ్డి రంగారెడ్డి, బీర్లా ఐలన్న, తర్వాత మందుల సామేల్ గారు, వేముల వీరేశం గారు,
వీళ్ళంతా కూడా ఒక 7 కలిసికట్టుగా బాగా పనిచేస్తూ ఉంటారు, యాక్టివ్గా ఉన్నారు. మేము కూడా ఒక 2 సభలకు అటెండ్ అయినాం, పబ్లిక్ సభలకు. ఆల్రెడీ కొన్ని 2 కళా బృందాలు కూడా తిరుగుతూ ఉన్నాయి గ్రామాల. అందువల్ల ఒక మంచి వాతావరణం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు జాయిన్ అయినటువంటి నేపథ్యంలో చాలా రకాలైనటువంటి ఊహాగానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఏపూరి సోమన్నకు ఒక నామినేటెడ్ పోస్ట్ రాబోతుంది, ఏపూరి సోమన్నను అంతకుముందు సాంస్కృతిక సారథి అని చెప్పేసి ఒకటి ఉండేది, దానికి చైర్మన్ చేయబోతున్నారు, ఏపూరి సోమన్నకు ఇంకొక పదవి రాబోతుంది, ఇట్లాంటి ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. అట్లాంటి అష్యూరెన్స్ ఏమన్నా ఉందా? అలాంటి ఆలోచనలు ఖచ్చితంగా పవర్ పాలిటిక్స్లోకి పోవాలని ఎప్పటి నుంచో సోమన్న కోరిక, అది నిజం కాబోతుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు ఆ రోజు. ఎస్, రేవంత్ రెడ్డి లాంటి గొప్ప నాయకులనే అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నటువంటి రోజులు. అవును. ఆ టైంలోనే నిర్బంధాలకు భయపడకుండా వారెమ్మటి నిలబడి గర్జించి ఆడి పాడి నిలబడ్డా. ఎస్, ఏమొస్తుందో అని కాదు, ఏమో ఆశించి కాదు. ఎస్, అంటే ఈరోజు కూడా ఏమో అయిపోతా అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి రాలే. ఓకే, ఏదో జరుగుద్ది అని కూడా రాలే. నేను పనిచేసిన వేదిక 2014 నుంచి పనిచేసిన. 2014లో దామోదర్ రాజనరసింహ గారికి ఆందోళన పోయి పాటలు పాడినా, సోనియా గాంధీ మీటింగ్ సక్సెస్ చేసిన. 14లో రాష్ట్రం వచ్చినాక మొదటి ఎన్నికలు అవి. అంటే ఆ రోజు నుంచి నేను కాంగ్రెస్ ఫాలోవర్స్గా ఉండి పనిచేసిన. తాత ముత్తాతల నుంచి గ్రామంలో కాంగ్రెస్ అది వేరు విషయం. నేను ఎదిగిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. 18 19 ఇది పరిస్థితి. అంటే ఈ నేపథ్యం అంతా ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండి పనిచేయి తమ్మి అన్నా నేను చేయడానికి సిద్ధమే. ఓకే, నాకు ఇది ఇస్తే చేస్తా, అది అయితే చేస్తా, ఇది పోతే. ఇప్పుడు నాడు నేడు ఎవరున్నారు ఎవరు లేరు, మంచేంటి చెడేంటి. సోమన్న ఏపురు సోమన్న అనేటోడు ఎవడి పాలైందిరో తెలంగాణ అని పాట రాసిండా రాయలేదా, పాడిండా పాడలేదా, నీ మాటల గారడి మా ముఖ్యమంత్రి గారు అని చెప్పి కేసీఆర్ మీద పాడిండా లేదా, బతుకమ్మ బతుకమ్మ అని చెప్పి కవిత చేసేటువంటి మోసాలు చెప్పిండా లేదా. యావత్ నువ్వు తెలంగాణలో మొత్తం చూసుకో, వద్దు వద్దురా ఓదరో అని చెప్పిండా లేదా, అమ్మా మన ఊరు ఆగమైందే మల్లన్న సార్ల మునిగిపోతుంది అని రాసిండా లేదా. ఇదంతా ఒక హిస్టరీ. ఇదంతా తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసిందా లేదా, ఈ కష్టం ఉందా లేదా అని అది అధిష్టానం గుర్తిస్తే సరిపోయా, అది సీఎం గారు గుర్తిస్తే సరిపోయా, అది మా జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు పెద్దలు, రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళు గుర్తిస్తే సరిపోయా. ఇది సోమన్న అనేటువంటి కష్టం ఉందా లేదా. ఎందుకంటే ఇప్పుడు రేపు ఒక 10 ఏళ్ళ సరే ఏమవుతుంది ఏం కథ అనేది వాళ్ళ మీద మన లైఫ్ని వాళ్ళ మీద వదిలేసినాం. ఓ 10 ఏళ్ళ తర్వాత, ఓ 20 ఏళ్ళ తర్వాత వెనుకో తిరిగి చూసినప్పుడు హిస్టరీలో సోమన్న కనబడతాడు ఖచ్చితంగా. ఇది ఎక్కడిది అన్నప్పుడు ఎవరి పాలైంది ఏపురు సోమన్న అంతే. మరి ఏపురు సోమన్న పాటలో ఉన్నాడు, మాటలో ఉన్నాడు, అన్నింటిలో ఉంది. కానీ ఏపురు సోమన్న కాంగ్రెస్ ఏం చేసింది అన్న కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. అది నేను అడిగి మీరు చేయండి సార్, మీరు ఇది కాండి సార్, వాళ్ళకి తెలియదా కష్టం సుఖం ప్రతి ఒక్కరు భరించుకుంటూ ఉన్నాం. అందువల్ల నేను ఇప్పుడు ఇది అడిగి వాళ్ళు ఇయ్యలేదని నారాజ్ అయ్యి, ఇది అడిగి ఆయన చూడలేదని కానీ ఇది వద్దు నాకు. నేను ఏం లేకపోయి బరాబర్ దండం పెట్టి అన్న నేనున్నా, నేను వచ్చిన మళ్ళీ మిస్టేక్ ఏదో ఓ 2 రోజులు అటు పోయి వచ్చిన, ఓ పొరపాటు జరిగింది, ఓ తప్పటేటు జరిగింది, దాన్ని సరిదిద్దుకుంటున్నా. ఎస్, నేను ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసమే పాడతా, కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడతా, ఆడతా పాడతా, నా శ్రమని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఇంకా 20 నుంచి 30 ఏళ్ళు ఉండబోతున్నా. కాంగ్రెస్ పార్టీ గురించి ఏదైనా పాట రూపకంగా సోమన్న చెప్పాలనుకుంటే అది ఎట్లా ఉంటుంది? నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక పార్టీని కీర్తిస్తూ లేకపోతే ఒక వ్యక్తిని కీర్తిస్తూ సోమన్న నోట్లకి వెళ్ళి ఎక్కడ కూడా పాట వినలేదు నేను, చాలా తక్కువ. అది పాడింది కూడా కాంగ్రెస్ గురించే పాడింది. ఆ పాడు కూడా రాహుల్ గాంధీ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గురించి పాడిన. దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్నే లేపదవిని వదిలిన త్యాగం మీదమ్మా, ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా, ఉక్కు మైల మన తల్లి ఇందిరను యాది చేస్తివమ్మా, అమ్మా సోని అమ్మా మా సల్లని తల్లివి అమ్మా, మా ఆశల రూపం నీవే, మారేపటి స్వప్నం నీవే, 135 సంవత్సరాల కాంగ్రెస్ పార్టమ్మా, స్వతంత్ర భారత సంగ్రామానికి సైరనూదెనమ్మా, గాంధీ నెహ్రూ వల్లభాయి పటేలుల వారసత్వమమ్మా, గాంధీకి దత్తత బిడ్డ ఇందిరా రాజ్యమేలెనమ్మా,
నిరంతరముగా ప్రజల కోసము పరితపించెనమ్మా, దేశద్రోహుల బాంబుల దాడికి బలైపోయేనమ్మా, దేశం కోసం ప్రాణం ఇచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్నే పదవిని వదిలిన త్యాగం నీదమ్మా, 60 ఏండ్ల తెలంగాణ ప్రజల తండ్లాట చూస్తివమ్మా, వేలాది బిడ్డల బలిదానంతో చలించినావమ్మా, మాట దప్పని మడమ దిప్పని గుణమే నీదమ్మా, తరతరాలుగా కాంగ్రెసుకు ప్రజలే బలమమ్మా, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి తిరుగే లేదమ్మా. ఇలాంటి పాటలను కూడా ఎన్నో తీసుకొచ్చి ఆ రోజు నేను ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అనేక పాటలు రాయడం జరిగింది. ఆ పాటల్లో భాగంగా నేను వందలాది పాటలను, వేలాది ప్రదర్శనలు ఇచ్చి లక్షలాది మందిని కదిలిచ్చినటువంటి అనేక మంది సరూర్ గ్రౌండ్ మీటింగ్ కానీ, శంషాబాద్ కానీ, మేడ్చల్ కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చినటువంటి అనేక సభలను జయప్రదం చేసే కాడ 4-5 గంటల పాటు జనాన్ని సమీకరణ చేసి, ఇదే సందర్భంలో ఎంపీ ఎలక్షన్స్ ప్రారంభమైన రోజు నుంచి, నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఇప్పటికి కూడా ఒక విషయం మీద చర్చ బాగా జరుగుతూ ఉంది. మాదిగలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, మాదిగలను కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంది, మాదిగల ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి పడదు. ఇట్లాంటి చర్చ అనేది ఊపందుకుంది. దానిలో మోతుపల్లి నరసింహులు, గతంలో తుంగతుర్తి ఆలేరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మోతుపల్లి నరసింహులు, అలాగే ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి జాతీయ నాయకుడైన మందకృష్ణ మాదిగ, వీళ్ళు దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ పైన ఒక రకమైనటువంటి ప్రాపగాండ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. నిజంగానే మాదిగలను దూరం చేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? మాదిగలను కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకోదు, మాదిగలే గుండెకాయ కాంగ్రెస్ పార్టీ. చాలాసార్లు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నన్ను కాపాడుకునేది మాదిగలే అని చెప్పేసి. అయితే సరే, కృష్ణన్న మాట్లాడింది నేను తప్పు అని అనలేను. కృష్ణన్న చేసే పోరాటం, కృష్ణన్న చేసే ఉద్యమాలు ఇవి న్యాయమైన అని గౌరవించేవాడిని, గౌరవించేటట్లు నేను ఒకరిని. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ అడుగు ఎందుకు వేసిందో దాన్ని సవరణ చేసుకుంటుంది, దాన్ని రెక్టిఫై చేసుకుంటుంది, భవిష్యత్తులో ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనేది ఆలోచిస్తుంది అనే నమ్మకం, విశ్వాసం అయితే మాకు. మీరు అదే కమ్యూనిటీలో ఉన్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆ మాదిగలకు ఖచ్చితంగా సముచితమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి అవకాశం వస్తే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ నామినేటెడ్ పోస్టులు తప్పితే ఏం కనబడట్లేదు. మీరు దాదాపు 3 దశాబ్దాల రాజకీయ ఈ సాంస్కృతిక సంబంధించినటువంటి అనుభవం కలిగినటువంటి మీరు ఆ స్థానంలోకి పోబోతున్నారా? నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఏ రూపకంగా న్యాయం చేస్తుంది, ఏడ మిస్టేక్ అయిందనేది రెక్టిఫై చేస్తుంది, వాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తారు, హైకమాండ్ చూసుకుంటుంది ఆ బాధ్యతను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విధానం మాదిగలు, మాదిగ ఉపకులాలు, మాలలు ఉపకులాలు, ఈ అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. అందువల్ల మాదిగలను మోసం చేస్తుంది, మాదిగలను అణగదొక్కుతుంది, మాదిగలు లేకుండా చేస్తుంది అనేదాన్ని నేను నమ్మను. అయితే ఏదైతే కృష్ణన్న చేస్తున్న ఆరోపణ ఉందో దాన్ని ఒకవేళ కొన్ని సందర్భాల తప్పని పరిస్థితులు ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని మాత్రం ఖచ్చితంగా రెక్టిఫై చేసుకొని, అది చేతి కాలిన తర్వాత ఓట్లు అనేది మారే అవకాశం. వినండి, ఒక మాట వినండి. ఇప్పుడు నిజంగా అందులో ఇది సామాజిక న్యాయంగా ఇది తప్పే అనేది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటారు, ఆ వర్గాలకు న్యాయం చేస్తారనే విశ్వాసం, నమ్మకం మాకుంది. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అనే విశ్వాసం మాకుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలకు ఆయన ప్రతి వేదికలు, అంటే ముఖ్యమంత్రి కాకముందు కూడా వారు అనేక వేదికల మీద మాట్లాడిన సందర్భం ఏంటి అంటే, నాకు ఎంఆర్పిఎస్ ఉద్యమం నాకు స్ఫూర్తి అన్నాడు, మందకృష్ణ మాదిగా నాకు ఇన్స్పైర్ అన్నాడు, ఆర్ కృష్ణయ్య నాకు ఇన్స్పైర్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? ఉద్యమాలు, ఈ ఉద్యమకారులు, ఈ అణగారిన వర్గాల కోసం పోరాడే ఉద్యమకారులు అంటే నాకు ఇష్టము అనేది నేను ఏపూరి లొల్లి అని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఈ మాట మాట్లాడారు. అందువల్ల మమ్మల్ని చూసే తీరు, మమ్మల్ని చూసే మాట్లాడే విధానం కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పట్ల మాదిగలకు ప్రేమ ఉంది, మాదిగల పట్ల విశ్వాసం ఉంది. మాలాంటి వాళ్ళందరినీ దగ్గర తీసుకొని తను నడిపించే తీరు, నన్ను నడిచేటువంటి తీరు, తను మాట్లాడేటువంటి తీరు కూడా ఆయన వెరీ క్లారిటీగా చెప్పిండు. సోమన్న ఒక జర్నీ, ఒక ప్రయాణం తీసుకుంటా పోదాం మనం, ఆ ప్రయాణంలో నేను అనుకున్న గమ్యం నేను చేరుతా, మీరు అనుకున్న గమ్యం మీరు చేరుతారు, రావాలి అనేటువంటి మెసేజ్ ఖచ్చితంగా ఉన్నది ఆయన నుంచి. అందువల్ల రేవంత్ రెడ్డి గారు అంటే మాకు ఖచ్చితంగా అభిమానం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాదిగలకు న్యాయం జరుగుతుంది తెలంగాణలో. ఆయన ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు కనుక న్యాయం జరుగుతుందనే విశ్వాసం మాకు ఉన్నది.
ఓటర్లను చైతన్యం చెందించడానికి ఏపూరి సోమన్న చాలా పాటలు రాస్తా ఉన్నాడు. ఓటర్లు ఖచ్చితంగా ఓటు వేయాలి అనేటువంటి విషయంలో మీరు చైతన్యం కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎట్లాగో 13వ తారీఖు మే 13న మన దగ్గర ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మొత్తం అన్నిటికి సంబంధించి ఒక ఓటు వేయాలి 18 ఏళ్ళు నిన్నటువంటి పురుషులు, మహిళలు, అలాగే ట్రాన్స్జెండర్స్ ఎవరున్నా కానీ ఓటు వేయాలని చెప్పడానికి మీ నోటి నుంచి. అయితే ఓటు వేయాలంటే నువ్వు చెప్పేదేమో ఒక ప్రభుత్వ ఆఫీసర్ చెప్పినట్టు అందరూ ఓటు వేయమని నువ్వు చెప్తావు. నేనేమంట మీరేం చెప్తారో చెప్పండి. నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మా పార్టీకి ఓటు వేయమని చెప్తున్నా. ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, పొడవర పోటు కారు టైరుకు పోటు. ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, పొడవర పోటు పువ్వు గుర్తుకు పోటు. పాలించే సత్తా లేని పాగలుగాండ్లు, అనుభవమే లేని కొత్త బిచ్చాగాండ్లు. మళ్ళా ఎన్నికలంటూ పల్లెలకొచ్చిండ్రు, ఇక ఎలగా పెట్టిందేందని గల్లబట్టుదా. ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు, పొడవర పోటు కారు టైరుకు పోటు. ఇదేమో మీకు సంబంధించి మీ తల్లి లాంటి పార్టీకి సంబంధించి ఓటు వేయమని చెప్తున్నారు. ఇప్పుడు సాధారణంగా ఓటు వేయండి, డబ్బులు తీసుకోకుండా వేయండి, ఓటు అనేది అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధం, ఇట్లా చెప్తూ ఏదైనా పాడాలనుకుంటే మీరు ఆల్రెడీ చాలా పాడిర్రు, అవి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. ఓటు విలువని చెప్తూ మీరు పాడుతున్నటువంటి పాటలలో ఒకటి. ఓటంటే తెల్ల కాగితం కాదురాం, ఓటంటే కంప్యూటరు బటను కాదురం. ఓటంటే 100 రూపాయల నోటు కాదురాం, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురం. నీ ఓటే రాజ్యమేల సీట్ అయిందిరాం, దాన్ని అమ్ముకుంటే నీ బతుకే ఆగమౌనురా. ఓటంటే తెల్ల కాగితం కాదురాం, ఓటంటే కంప్యూటరు బటను కాదురం. ఓటంటే 100 రూపాయల నోటు కాదురం, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురం. వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంటాం, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంటాం. ఆ చీకటి యుగంలోనే అంబేద్కరు పుట్టెనంటాం, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసినంటాం. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరాం. ఓటంటే తెల్ల కాగితం కాదురాం, ఓటంటే కంప్యూటరు బటను కాదురం. ఓటంటే 100 రూపాయల నోటు కాదురాం, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురాం. థ్యాంక్ యూ సోమన్న. మీరు ఖచ్చితంగా ఒక నామినేటెడ్ పోస్ట్లోకి పోవాలని, ఏదో ఒక మంచి పొజిషన్లో ఉండాలని మీ అభిమానుల తరఫున నేను కూడా కోరుకుంటా ఉన్నాను. ఇది ఏపూరి సోమన్న చెప్తున్నాను మాటలు. ఖచ్చితంగా మధ్యలో ఏదో ఒక అనుకోని పరిస్థితులలో బయటికి పోవాల్సి వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీతో నా యొక్క జర్నీ ఇప్పుడు కాదు, నేను కండువా కప్పుకోక ముందు నుంచే దామోదర్ రాజనరసింహ మీటింగ్ ఆందోళనలో జరిగినటువంటి దానిలో సోనియా గాంధీ సభలో నేను ఆ రోజు నుంచే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను, 2014 నుంచే పనిచేస్తున్నటువంటి మాటనైతే సోమన్న చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నేను నా యొక్క తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, ఇక గతంలో చేసినటువంటి తప్పిదాలను నేను చేయను అనేటువంటి మాటను చెప్తూనే నేను కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ ఇవ్వకున్నా కానీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక భువనగిరి నియోజకవర్గానికి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక లాస్ట్ ఒక క్వశ్చన్ నేనే అడగలేకపోయినా అన్న, 17 నియోజకవర్గాలలో ఎన్ని అంచనా వేస్తాం? ఇక అవన్నీ మీ సర్వేలు మేము చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు మేము మా పార్టీ గెలుస్తుంది అనేది మా ఒపీనియన్. అవును, 17 చెప్తారు. ఇప్పుడు మా పార్టీనే గెలుస్తుంది, అవును, ఇది మా ఒపీనియన్. ఓకే, అందువల్ల మీరే ప్రజల్లో ఉంటారు, మీరే సర్వేలు చేస్తారు. 4 రోజులు అయితే అందరం ఎదురు చూస్తాం. కానీ మేజర్ ఏంది అని అంటే మా పార్టీకి ఉన్నటువంటి విజన్ కనీసం 14 నుంచి 14 స్థానాలైనా మా పార్టీ కైవసం చేసుకుంటుంది అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం మాకు. ఓకే, ఇది ఏపూరి సోమన్నతో ఓపెన్ టాక్. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.